హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి టెక్ ఇన్ తెలుగు. సో ఈ రోజు మనం అయితే ఒక మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాం. సో ఐక్యూ G9 లైట్ 5 మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాం. సో ఈ వీడియోలో దాని ఫుల్ అన్బాక్సింగ్ వీడియో అలాగే దాని స్పెక్స్ గురించి తెలుసుకుందాం. సో నెక్స్ట్ ఆఫ్టర్ 30 డేస్ అంటే 1 మంత్, సో దాని తర్వాత దీని ఫుల్ రివ్యూ మీకు అయితే ఇస్తాను. సో ఫస్ట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి. ఫోన్ ఏదనుకుంటున్నారా? సో ఇదే ఆ ఫోన్ ఐక్యూ G9 లైట్ 5. సో దీని ప్రైస్ అరౌండ్ 10,000 లోపు ఉంటుంది. సో ఇంకా దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో ఫస్ట్లీ స్మాల్ రిక్వెస్ట్ అండి, మనమైతే 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. సో ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఒక మోటివేషన్ వస్తుంది, సబ్స్క్రైబ్ చేస్తే నన్ను మీరు పుషప్ చేస్తున్నట్టు ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను, మంచి అన్బాక్సింగ్ వీడియోస్ అయితే తీసుకొస్తాను మీ ముందుకి. సో ప్రతి ఒక్కరు మన సో గైస్ బాక్స్ అయితే ఎలా ఉంటుంది. సో ఐక్యూ బ్రాండ్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఇది జీ మొబైల్ కాబట్టి జీ అని జెడ్ అనేసి ఇక్కడ వేసేసారు. సో ఐక్యూ Z9 లైట్ 5G మొబైల్ అనమాట ఇది. సో బాక్స్ అయితే సేమ్ ఐక్యూ వాళ్ళ బాక్స్, సో ఏం చేంజెస్ లేవు. సో ఇంకా దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే సో ముందుకైతే మొబైలే ఉంది. సో మొబైల్ని అయితే తీద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే ప్రీ అప్డేటెడ్ స్క్రీన్ కూడా ఉంది పైన. సో మొబైల్ అయితే పక్కన పెడదాం. సో నెక్స్ట్ వచ్చేసి కేస్ ఉంది, ఇది క్లియర్ కేసే. సో కేసు కూడా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి మాన్యువల్ బుక్స్ అవన్నీ ఉన్నాయి, దీన్ని పక్కన పెడదాం. సో ఇక్కడ నెక్స్ట్ చూస్తే లాస్ట్లో మనకి 15W ఛార్జర్ అయితే ఇచ్చారు. సో వివో వాళ్ళది అనమాట. సో 15W ఛార్జర్ ఒకటి, ఇంకా టైప్ సి కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి సిమ్ ఎజెక్టర్ పిన్ ఇచ్చారు ఇక్కడ. సో సిమ్ ఎజెక్టర్ పిన్ ఇది. సో ఈ బాక్స్లో అయితే ఏది మిస్ చేయలేదు, అన్నీ అయితే ఇచ్చేసారు. సో ఇక బాక్స్ అయితే పక్కన పెట్టేద్దాం. సో మనమైతే బాక్స్లో ఉన్నవి అయితే మొత్తం తీసాము. సో ఈ మొబైల్ అనేది 2 కలర్స్లో వస్తుంది, ఒకటి అక్వా ఫ్లో, ఇంకోటి మోచా బ్రౌన్ అనేసి 2 కలర్స్లో అయితే వస్తుంది. సో నాకు ఈ కలర్ కొంచెం అట్రాక్టివ్గా ఉంది. సో మీకు కూడా చూస్తే కొంచెం షేడింగ్ అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మొత్తం, బ్యాక్ సైడ్ మొత్తం. వచ్చేసి 6.56 ఇంచెస్ డిస్ప్లేతో పాటు 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. దీంట్లో 4GB అలాగే 6GB కూడా అవైలబుల్గా ఉంది. బట్ 128GB స్టోరేజ్ మాత్రమే ఫైనల్ అనమాట. సో ఇంకా ప్రాసెస్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 6305G ప్రాసెస్తో వస్తుంది. సో అలాగే అదర్ ఫీచర్స్కి వచ్చేసి డ్యూయల్ సిమ్ 5G అవైలబుల్గా ఉంది, IP64 రేటెడ్ ఉంది, అలాగే ఆండ్రాయిడ్ 14 ఆర్ ఫన్ టచ్ OS 14తో వస్తుంది. సో ఇంకా దీని కలర్స్కి వచ్చేస్తే అక్వా ఫ్లో అండ్ మోచా బ్రౌన్ అనే 2 కలర్స్ వస్తున్నాయి. మన లెఫ్ట్ సైడ్ చూస్తే మొబైల్కి సిమ్ స్లాట్ అయితే ఒకటి ఉంది. సో రైట్ సైడ్ చూస్తే మనకి సేమ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి, అలాగే పవర్ బటన్, అక్కడే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. సో ఇంకా బాటమ్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ మైక్రోఫోన్ అయితే ఒకటి ఉంది, అలాగే టైప్ సి కేబుల్ ఛార్జర్ అయితే పోర్ట్ అయితే ఒకటి ఉంది. సో అలాగే 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఒకటి అయితే అవైలబుల్గా ఉంది. సో ఇంకా మనం టాప్కి వెళ్తే మాత్రం స్పీకర్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? సో టాప్ అయితే స్పీకర్ అయితే మనకు ఉంటుంది. సో ఈ స్పీకర్ టోటల్ వాల్యూమ్ వచ్చేసి 150 అయితే ఉంటుంది. సో మనకి స్పీకర్ బాటంలో ఇవ్వలేదు, వీళ్ళు టాప్లో ఇచ్చారనమాట. సో ఇంకా బ్యాక్ సైడ్ విషయానికి వచ్చేస్తే సో ఐక్యూ బ్రాండింగ్ లోగో అయితే ఒకటి ఉంది. సో ఇంకా ఇది 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ బోకే కెమెరాతో వస్తుంది. సో అలాగే ఒక లైట్ కూడా. సో బ్యాక్ సైడ్ మొత్తం అయితే అక్వా ఫ్లో కలర్తో అయితే ఈ బ్యాక్ సైడ్ మొత్తం ఫిల్ చేశారు. సో ఒకసారి మనం అయితే దీనికి కేస్ వేసి చూద్దాం. సో కేస్ కూడా క్లియర్గానే ఉంది. సో ఎక్కడైతే డిజైన్ అయితే లుక్స్ ఏమి పాడవడం లేదు, క్లియర్గా అయితే ఉంది. సో ఫోన్ అయితే ఒకసారి ఆన్ చేద్దాం. సో ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా స్పీడ్గానే ఉంటుంది. సో ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు వీళ్ళు.
అలాగే ఇది ఫ్రంట్ టచ్ ఓఎస్ 14 తో వస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ వస్తుంది. సో మనం ప్రాసెస్ లో కాంప్రమైజ్ అవ్వచ్చా అంటే అవ్వనవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెస్ ఇచ్చారు. అంతేకాదు దీని క్లాక్ స్పీడ్ వచ్చేసి 2.4 GHz అయితే క్లాక్ స్పీడ్ అయితే ఉంది. ఇక్కడ ఉన్నది అయితే 4 GB ర్యామ్ మొబైల్ అనమాట. సో మనం ర్యామ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే మనం ఒకవేళ ఎక్స్పాండ్ చేసిన ఇక్కడ ఉన్న 8 అయితే ఇక్కడికి వస్తుంది, లేదా 4 అయితే ఇక్కడికి వస్తుంది. సో ఎలా ఎక్స్పాండ్ చేయాలి అన్నది కూడా రివ్యూలో చెప్తాను మీకు అవన్నీ. సో ఇంకా ఇది ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. సో ఇదనమాట. సో 2.4 క్లాక్ స్పీడ్ ఉంది, చాలా ఎక్కువ. సో దీని ఆండ్రాయిడ్ స్కోర్ వచ్చేసి దగ్గర దగ్గర 4,14,000 దాకా ఉంది. సో టోటల్గా అయితే నేను ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. కెమెరా విషయానికి వచ్చేస్తే, సో మొబైల్ కెమెరా విషయానికి వచ్చేస్తే మనం వీడియో రికార్డింగ్ అయితే 180p దాకే ఉంది, అది కూడా 30 fps. అలాగే ఫ్రంట్ కూడా 30 fps వీడియో రికార్డింగ్ అయితే ఉంటుంది. సో మీకు మీరైతే ఇది ఐక్యూ G9 Lite 5Gలో మొబైల్లో వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. సో ఇక్కడైతే నాయిస్ అయితే ఎక్కువ ఉంది, ఎందుకంటే నేనైతే ఇండోర్లో ఉన్నాను. అవుట్డోర్లో మాత్రం శాంపిల్స్ అయితే బాగున్నాయి. సో గాయ్స్ నేను ప్రెజెంట్ అయితే ఫ్రంట్ కెమెరా అయితే పెట్టాను. సో ఇది కూడా 180pనే. సో ఒకసారి లైట్స్ అయితే ఆన్ చేసి చూద్దాం. సో లైట్స్ ఆన్ చేశాను. సో కొంచెం ఓకే ఈ బడ్జెట్లో, బట్ నాయిస్ అయితే ఎక్కువ అయితే తీసుకుంటుంది. బట్ అవుట్ సైడ్ అయితే ఒకసారి వెళ్ళి చూద్దాం. ఈ ఫోన్లో అయితే 15W ఛార్జర్ రావడం వల్ల కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. బట్ ఇది చాలా డిసప్పాయింట్ అయ్యే విషయం, ఎందుకంటే 18W ఛార్జింగ్ ఇచ్చిన ఒక 1 అవర్లో ఛార్జింగ్ చేయడానికి కుదిరేది. 1 అవర్ 1.5 అవర్లో కుదిరేది. బట్ దీనికి 15W ఛార్జర్ ఇచ్చారు. బట్ 5000 mAh బ్యాటరీ అవడం వల్ల దీన్ని అయితే ఈజీగా ఒక 1 డే అయితే యూజ్ చేయొచ్చు. బట్ నాకైతే నేను 10 నుంచి యూజ్ చేశాను ఈ మొబైల్ని. సో ఈవినింగ్ 4:32 అలా అయితే నాకు ఆ టైం దాకా అయితే యూజ్ అయింది. సో డిశ్చార్జ్ విషయానికి వస్తే మాత్రం బాగానే ఉంది డిశ్చార్జ్ అయితే. సో ఇంకా ఈ మొబైల్ అప్డేట్స్ విషయానికి వస్తే దీంట్లో 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఉంటాయి, అలాగే 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఉంటాయి. ఇంకా గేమ్స్ విషయానికి వస్తే మాత్రం దీంట్లో BGMI మాత్రం 40 FPS మాత్రం హ్యాండిల్ చేయగలదు. అలాగే ఫ్రీ ఫైర్ వీటి అయితే ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. BGMI మాత్రం 40 FPS యావరేజ్గా అయితే ప్లే చేయొచ్చు, ఎందుకంటే హై గ్రాఫిక్స్ ఉంటుంది కాబట్టి 40 FPS. సో ఫ్రీ ఫైర్ మేము ఆడతాం అనుకున్న వాళ్ళకి ఇది ఓకే. సో నేనైతే ఒకటి ప్రిఫర్ చెప్తున్నాను. సో మీరు గేమర్స్ అయితే మాత్రం ఈ మొబైల్ని అయితే తీసుకోకండి. సో మీరు గేమర్స్ అయితే మాత్రం సో వేరే మొబైల్ అయితే చూసుకోవాల్సిందే, ఎందుకంటే దీంట్లో 40 FPS మాత్రమే హ్యాండిల్ చేయగలదు. సో మీరు ఇంకా కొంచెం బడ్జెట్లో మాత్రం స్నాప్డ్రాగన్ అయితే వస్తుంది కాబట్టి ఈ మొబైల్ అయితే నేను ప్రిఫర్ చేయను గేమింగ్ వాళ్ళకైతే. సో మేము లిమిట్గా ఆడతాం అన్న వాళ్ళైతే ఈ మొబైల్ తీసుకోవచ్చు. బట్ 40 FPS మాత్రమే హ్యాండిల్ చేయగలదు. బట్ మీరు లాంగ్ టైం అలాగే గేమ్స్ ఆడితే మాత్రం మొబైల్ అన్నది ల్యాగ్ అవడాలు, ఇష్యూస్ అవన్నీ వస్తూ ఉంటాయి. సో నార్మల్ యూజర్స్కి అయితే ఓకే, నార్మల్ గేమ్స్ ఆడే వాళ్ళకి అయితే ఈ మొబైల్ అనేది ప్రిఫర్ చేస్తాను. అంతేకాదు ఈ మొబైల్ అయితే IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే వస్తుంది. సో మామూలుగా రెయిన్లో అలాగే వాటర్లో అయితే కొంచెం సర్వైవ్ అవ్వగలదు. సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అనేది చెప్పొచ్చు, ఎందుకంటే IP64 ఇచ్చారు సో ఈ ప్రైస్లో కూడా. సో గైస్ ఒకసారి అయితే దీని సౌండ్ వినేద్దాం. సో దీని సౌండ్ అయితే మినిమం 150 దాకా అయితే ఉంది. సో దీని సౌండ్ ఒకసారి మీకు కూడా స్క్రీన్ మీద చూద్దరు. సో గైస్ ఇంకా దీని బ్రైట్నెస్ విషయానికి వస్తే 840 nits బ్రైట్నెస్ అయితే ఉంది. సో డే టైంలో ఓకే, బట్ ఎక్కడైనా సన్లైట్ అవుట్ సైడ్ వెళ్ళాక కొంచెం క్లారిటీగా కనిపించవు. సో ఇది గైస్ iQOO G9 Lite 5G మొబైల్ అన్బాక్సింగ్. సో దీని రివ్యూ అయితే నేను ఒక 1 month వాడి మీకైతే చెప్తాను. సో దీని టోటల్ రివ్యూ అయితే నేను ఒక 1 month వాడతాను. సో ఆ తర్వాత మీకు చెప్తాను. సో నేను ఒక స్మాల్ రిక్వెస్ట్ చెప్పాను కదా, సో దాన్ని కంప్లీట్ చేయండి. మన ఛానల్ 500 సబ్స్క్రైబ్ దగ్గరగా ఉంది. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి.